అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 182వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 183వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 183. ఓం లతాపూజ్యాయై నమః. ఓం లతాపూజ్య ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లతాపూజ్యాయై నమః అని పలుకవలెను. లతాపూజ్య లతలు పువ్వుల చేత అలంకరింపబడినది అని అర్థము. అత్యంతము వినమితములు నమ్రములు కాన లతలనబడును. లతాసదృశలు వినమ్రలు పరమ పతివ్రతలు అగునట్టి అరుంధత్యాది స్త్రీల చేత స్థిర సౌమంగళ్యమునకై తమ ఇష్టదేవతా రూపమున పూజింపబడునది కాన శివుని అర్ధాంగి అగు గౌరీ పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి లతాపూజ్య అని స్తోతవ్యమగుచున్నది. నేటికిని మన గృహములో వివాహిత స్త్రీలు మంగళగౌరీ వ్రతమునాచరించుట ఆచారములోనున్నది. సమారాధ్య మాహేశ నీంభుక్తిం ముక్తిం చ విందతి. పరాశక్తిని ఆరాధించి జీవుడు ఐహిక భోగమును ఆముష్మికమైన మోక్షమును పొందుచున్నాడని పురాణ వచనము వలన తెలియుచున్నది. అథవా కేదారాది క్షేత్రములయందు ఉండు గౌరీ విశేషమూర్తి అందు లతల చేత అలంకరింపబడునది. లతలు వశ్య పూజా సామాగ్రికి ఉపలక్షణములు. లేక శబరీ దుర్గ గాని వనదుర్గ గాని పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లతాపూజ్య అని స్తుతింపబడును. ఓం ఐం హ్రీం శ్రీం లతాపూజ్యాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.